ప్రాణం పోయిన తర్వాత వెలిపి చాలా తేడా ఉంది. కానీ ఏనుగు అలా కాదటండి, అది బ్రతుకున్న లక్షణట, చనిపోయినా కూడా లక్షణట. దాని అవయవాలు అలా ఉపయోగపడుతుందటండి. కానీ మనిషికి డ్యామేజ్ అయిపోతుంది, మనిషి శరీరం అలా ఉపయోగపడుతుంది. 6వ అధ్యాయము మనం గమనిస్తూ ఉంటే 31వ వచనం చూడండి. భుజించుటకు పరలోకములో నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అది అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకములో నుండి వచ్చు ఆహారము మోషేమికి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము నీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పారు. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపబడి ఉన్నది అనేది. అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలిగొనడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు చాలా వివరంగా చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆహారం పెట్టాడు. అది దేవదూతలు తినే ఆహారం, మన్నా. వాళ్ళకి మన్నాను భుజింపజేశాడు. ఆ మన్నా వాళ్ళు తిన్నారట. వాళ్ళు ఎప్పుడు ఈ ఆహారం తింటున్నామేమో అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు అంటాడు, ఇదిగో నేను మీకు నిజమైన ఆహారముగా ఉన్నాను, జీవాహారము నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఆహారం తింటే అది సాయంత్రానికో లేదా రేపటికో అది మలినమైపోతుంది, అది వేరే వేరే విధంగా మారిపోయి అది బయట భూమిలోకి విడబడబోతుంది. కానీ వాక్యం అనే జీవాహారము మొన్న అనబడుతున్న ఈ ఆహారం వాక్యం నువ్వు జీవిస్తే, నువ్వు తింటే కనుక, నువ్వు వింటే కనుక అది నీ జీవితానికి ఎలా మారుతుందంటే, ప్రియమైన వాళ్ళరా, నీవు మనందరము కూడా జీవింప చేసే ఆత్మ కలిగిన వారముగా మారిపోతాం. హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుడు జీవాహారముగా మనకు ఆయన ఆహారాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఉండే ఆహారం తింటే అది లోకంలో కలిసిపోతా ఉంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ మనందరం కూడా ఏమండి జీవాహారమైన యేసయ్య వాక్యం తింటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇర్మియా భక్తుడు అంటాడు, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాగా మీరు కూర్చుంది అందరికి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఇర్మియా గారు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తిని, అది తేనె కంటేను జుంట తేనె దారుల కంటేను మధురముగా ఉన్నది అన్నాడు. ఆమె నీ వాక్యము దొరకగా నేను దాన్ని ఏం చేశాను, భుజించాను. అంటే వాక్యాన్ని భుజించాడు. అందుకే ఆయన భోజనం లేకపోయినా ఏమీ లేకపోయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు ఏమంటే మనకులాగా భోజనం చేయలేదు. ఆయన అడవి తేనె, అడవిలో దొరికేవి అవే తిన్నాడు తప్ప మిడతలు తేనె తిన్నట్లుగా రాయబడింది బైబిల్లో. ఇంకా అవి తప్ప మనకులాగా ఆహారం తినలేదు. అందుకే ఆయన ఆ పద్మాసు దీపంలో ఉండిపోయినప్పుడు ఏమంటే చాలా దినాలు, చాలా సంవత్సరాలు ఆయన ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఆహారం ఏమీ లేదు. పద్మాసు దీపం అంటే తీసుకెళ్ళి ఒక అండమాన్ దీపం లాంటిది, అలాంటి దాంట్లో పడేశారు. చుట్టూ భయంకరమైన సముద్రం, రావడానికి ఏమో అవకాశం లేదు. ఆ చిన్న దీవి, ఆ దీవిలో పడేశారు, వచ్చేసేది. ఆ దీవిలో ఉంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఇక వేరే ధ్యాస లేక ఆయన దేవుని మహిమపరుస్తూ ఉన్న ఆ సందర్భంలో ప్రకటన గ్రంథం, రేవల్యూషన్ అంటారు, ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షపు పుస్తకాన్ని దేవుడు యోహాను భక్తుడికి జ్ఞాపకం చేసిన. మనుషులు ఎవరు లేరు అక్కడ, దేవుడు ఈయన తప్ప ఎవరు లేరు. దేవుడు స్వయంగా చూడగలిగాడు. ఆయన ఏం మాట్లాడుతాడు తెలుసా, ఆయన ధవలవర్ణుడు,